వావ్ వావ్ వావ్. ఇది వచ్చేసి హైదరాబాదీ చికెన్ బిర్యానీ, ఇది వచ్చేసి ఆంధ్ర మటన్ కర్రీ. అయితే లోపలికి వెళ్ళిపోదాం. చను కాదు ఇది కోపం వచ్చేసామంటే. సో రూమ్ అయితే ఇది సూపర్ బేబీ. సో మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. హోటల్ రూమ్కి అయితే మనం చెక్ ఇన్ చేసేద్దాం. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. లా 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 లా. బాగుంది హోటల్ లాబీ. మా హోటల్ బయట ఇట్లుందనమాట. ఇది వచ్చేసి షెంజన్ నైట్ వ్యూ. షెంజన్ అనేది చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ, చాలా హ్యాపెనింగ్ సిటీ అనమాట. నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. మేము వచ్చేసి ఒక సైడ్ ఆఫ్ షెంజన్ ఉన్నాం, సీ వరల్డ్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఇక్కడ టాల్ రైజెస్, చాలా హ్యాపెనింగ్ ఉంటుందన్నమాట. మేమైతే ఫస్ట్ హోటల్లోకి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి, దాంట్లో మనం ఇండియన్స్ కదా ఆర్ ఎక్స్పర్ట్స్కి మనం మొత్తము పాస్పోర్ట్ ఇదంతా ఇవ్వాల్సి ఉంటుంది. షాన్వి వచ్చేసి ఈ రోబో తోటి పిచ్చి ఆడుకుంటుంది. మనం కూడా ఏమైనా డెలివరీ ఇద్దామా అని చెప్పేసి అనింది. ఇద్దామని చెప్పేసి అన్నాను. అది కూడా షాన్వితో ఆడుకుంటుండే. దాని తర్వాత వీళ్ళు దాన్ని బ్లాక్ చేయడము, టీజ్ చేయడం అవన్నీ చేశారు. అసలు చాలా మంచి రెస్పాండ్ అయింది అయితే ఆ రోబో. సో అది డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతుంది మన రోబో డెలివరీ మెషిన్. మనం కూడా ఏమైనా ఆర్డర్ చేద్దాం షాను, అప్పుడు మనకు కూడా తీసుకుని వస్తుంది. ఏమన్నా వ్యూ ఉన్న రూమ్ అంటే దొరుకుతుంది మనకి. చాలా రోజులు అయిపోయింది కదా మనం బయట హోటల్కి వచ్చి, వెకేషన్కి వచ్చి. సో ఫస్ట్ ఆర్గనైజేటర్ తోటే 2 పార్టీషన్స్ తోటి మనకి బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వాష్ ఏరియా, అదేమో మనకి పార్టీ ఏరియా ఉంది. సో ఇట్లా వెళ్ళిపోతుంటే మనము బాత్రూమ్ నుంచి మనకి స్నానము. సో 2 సింగిల్ బెడ్స్ తీసుకున్నాం అనమాట. మహిమ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అనమాట షెంజన్. అక్కడ ఏదో అవుతుంది యాక్చువల్లీ, క్యాచింగ్ డ్రీమ్ అంట. వైబ్రెంట్గా ఉంది బాగా, సూపర్. ఈయన అయితే బాగా వాయిస్తున్నాడు అసలు. వావ్, అసలు ఇక్కడ అంతా చాలా వైబ్రెంట్గా ఉంది అసలు. బిల్డింగ్ చూసారా ఎంత టాల్ రైజ్ ఉన్నాయి అసలు ఇక్కడ. ఓహోహో, ఇదైతే మబ్బుల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంది. నాకు ఇది చూస్తుంటే మన అంబానీ బిల్డింగ్ ఉంటుంది కదా అట్లుంది. వావ్, ఇచ్చాడేమో మనకి మెక్డీలు, కేఎఫ్సీలు అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు దొరికేసారు నాకు. రషు హాయ్. హాయ్ షాను బేబీ. అవునా, ఆ లోపల షిప్ ఉందంట, వెళ్ళి చూసేద్దాము. టైటానిక్ షిప్. అవునా, సూపర్ బేబీ. ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే ఉంది. దీంట్లోకి ఇది చూడ్డానికి ఉంటుంది కానీ దీంట్లోకి వెళ్ళడానికి ఉంటుందో లేదో మనకు తెలీదు. దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. మన వాళ్ళు ఎక్కడున్నారో మన వాళ్ళు అక్కడ ఉన్నారు. హాయ్ గాయ్స్. గాయ్స్ మా వాళ్ళకి వినిపించట్లేదు. నైస్, బాగుంది అంతా అసలు, కలకల్లాడుతుంది అసలు. ఎక్కడికి వచ్చినా మన వాళ్ళకైతే ఇది ఉంటుంది కదా. సో ఇక్కడ చెవు కమ్మలు ఉన్నాయంట. ఎంత? వావ్, నైస్ కదా టెస్లా అసలు. కార్ ప్రియులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాంబోర్గిని తెలియకుండా ఉండదు. మా అల్లుళ్ళు అయితే బీభత్సమైన ఫ్యాన్స్ అనమాట ల్యాంబోర్గిని కార్స్ కి. ఈ కార్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి అసలు. ఎన్ని కార్స్ ఉన్నాయి చూడు. ఈ బిల్డింగ్ అయితే మంచి కలర్గా ఉంది అసలు. వైషిగో, ఐ లవ్ షెంజన్, ఐ లవ్ ఆదిలాబాద్, ఐ లవ్ కరీంనగర్. అవునా, ఇది నేను బ్యాక్ సైడ్కి వచ్చాను అనమాట. బ్యాక్ సైడ్కి వస్తే వ్యూ అయితే ఇట్లుంది. మనకి షిప్ మొత్తం కనిపిస్తుంది అసలు. అమ్మ, జనాలు అయితే తండోపతండాలు అంటారు కదా, అట్లున్నారు జనాలు. నైస్ వ్యూ అసలు ఇక్కడ నుంచి.
మేము మొత్తం అంతా తిరిగాం కదా, ఫుల్గా ఆకలేసి వస్తుంది. ఏముందని చెప్పేసి చూస్తే 1 కిలోమీటర్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండే అనమాట. సరే కిలోమీటర్ కదా నడిచేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్తూ ఉంటుంటే మాకు యాక్చువల్లీ ఏదో చూడదు నా ఓకే. థ్యాంక్ యూ बहुत गरम गरम लाए. సో మేము గైస్ చూసారు కదా మన ఈ షెన్జో, అదేంటో నాకు షెన్జో వచ్చేస్తుంది.